శ్రీమాత్రే నమః. అమ్మవారి ఫోటో అలంకారం లాస్ట్ వీక్ మనం స్టోన్ లేస్ పింక్ కుందన్స్తో చేసుకున్నాం కదా. అయితే ఈ వీక్ వచ్చేసి నేను అవి తీసేయకుండా దానికే కొంచెం యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను డిఫరెంట్ లుక్ కోసం. దానికోసం నేను ఈ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. సేమ్ మన పింక్వి ఎలా ఉన్నాయో అట్లానే వచ్చిందనమాట. దీంట్లో గ్రీన్ కుందన్ వచ్చింది. అంటే కెంపులు పచ్చలు లుక్ రావడానికి అని చెప్పేసి నేను పింక్ గ్రీన్ తీసుకున్నాను కాంబినేషన్. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. ఆల్టర్నేట్గా పింక్ ఒకటి గ్రీన్ ఒకటి వచ్చేటట్టు స్టిక్ చేసుకున్నాను. ఒకవేళ డబుల్ టేప్ అవైలబుల్ లేకపోతే నేను లాస్ట్ వీక్ వీడియోలో చూపించిన B7000 గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ కుందన్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం ఏ షేప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేట్గా ఒకటి పింక్ ఒకటి గ్రీన్ పెట్టుకుంటున్నాను నేను. ఈ స్టోన్ లేస్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో దొరుకుతుంది. గోల్డెన్ కలర్ తీసుకుంటే కూడా మనకి లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇది తర్వాత తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా మనం తీసేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి లాగేస్తే ఈజీగా వచ్చేస్తాయి కుందన్స్. మళ్ళీ అవి సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు వేరే దానికి దేనికైనా కూడా. ఇప్పుడు మొత్తం మన చైన్ రెడీ అయిపోయింది అమ్మవారిది. గ్రీన్ పింక్ 2 స్టోన్స్తో చాలా మంచి లుక్ ఉంది. ఇంకా దీనికి మనం ఇంకా వేరే కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. పెండెంట్ కూడా వేరే గ్రీన్ కలర్ కావాలంటే పెండెంట్ కూడా చేంజ్ చేసుకొని లుక్ మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనికే మనం వేరేవి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇవి లక్ష్మీ కాసులు. ఇవి కూడా బ్యాంగిల్ స్టోర్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇవి మనం కాసు వర్క్ చేయించుకుంటాం కదా బ్లౌజెస్కి, దానికోసం అని సేల్ చేస్తారు. అయితే ఇవి 20 రూపీస్ 30 రూపీస్ ప్యాకెట్కి ఒక 20-30 వస్తాయి. అవి తెచ్చుకుంటే మనం చాలా చేంజ్ చేసుకోవచ్చు వీటితో కూడా. నేను ఇప్పుడు ఈ 2 కుందన్స్ మధ్యలో పెట్టుకుంటున్నాను. నేను దీనికైతే ఏం గమ్ డబుల్ టేప్ పెట్టలేదు, ఎందుకంటే స్టోన్ లేస్కి ఆల్రెడీ డబుల్ టేప్ ఉంది కిందకి. సో నేను దానికే అటాచ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు స్టిక్ అవ్వకపోతే కొద్దిగా గ్లూ పెట్టి స్టోన్ లేస్కి స్టిక్ చేసుకోండి, లేకపోతే కొద్దిగా డబుల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా డబుల్ టేప్ ఉంది, దానికి గమ్ము తగులుతుంది. సో దానికి స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ 2 పింక్కి గ్రీన్కి మధ్యలో ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈజీగా స్టిక్ అవుతుంది. ఒకవేళ కాకపోతే మీరు మళ్ళీ కొద్దిగా పెట్టి స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ 5 ఇక్కడ 5 మొత్తం 10 కాసులు పెడుతున్నాను. అప్పుడు కొంచెం చైన్ బ్రాడ్ లుక్ వస్తుంది. దీనికే పర్ల్స్ కూడా పెట్టి చేసుకోవచ్చు, కుందన్స్ కాకుండా పర్ల్స్ కాసులతో చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీక్ మణిదీపవన 8th వీక్ అనమాట నాది. సో అందుకని చెప్పి అమ్మవారికి అలంకారం చేసుకున్నాను. ఇంకా మళ్ళీ అమ్మవారి నెక్స్ట్ అలంకారంతో కలుద్దాం.